నమస్కారం. అభినందన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. రకుల్ జాకీ భగ్నాని పెళ్లి కార్డు చూసారా? పెళ్లికి గోవాని ఎంచుకోవడం వెనుక కారణం అదేనట. ఏపీ సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీలో చేరికల పర్వం కొనసాగుతోంది. బట్టిప్రోలు మండలం కోళ్లపాలెం గ్రామంలో సుమారు 30 కుటుంబాలు టీడీపీలో పార్టీలో చేరాయి. టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే ముమ్మినేని వెంకట సుబ్బయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర మరియు వేమూరు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ టీడీపీతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉండేటటువంటి ప్రజల సంక్షేమం, మంచి చెడులు ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నిక కాబడ్డారు కాబట్టి ఖచ్చితంగా అందరినీ ఒకే ఘాటును చూడాలి అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా నేను పెట్టుకున్నటువంటి సిద్ధాంతం. అదేవిధంగా ఈ గ్రామాన్ని నేను చూశాననేది ఆత్మసంతృప్తి నాకుంది. మీకుందో లేదో నాకైతే తెలియదు, నాకుంది. ఆ ఉద్దేశంతో ఏది అడిగినా నేను కాదనకుండా వాళ్ళని సరదాగా అయినా రెండు మాట్లాడినా అన్నీ అడిగినట్టు చేసి పెట్టడానికి ప్రయత్నం చేశానని నా వంతు నేను తృప్తి పడతా ఉంటా. ఇవాళ గెలిచిన వాళ్ళు మరి ఏం చేశారో మీరు కూడా ఆలోచన చేయండి. ఇక్కడ యువత ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇవాళ మెజారిటీ అవతల పార్టీకే ఉన్నారు. వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచనతో, సహృదయంతో ఆలోచన చేయమని అప్పీల్ చేస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా మద్య నిషేధం చేశాడా? మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇందాక చెప్పారు ఏం చేశాడంటే కొత్త బ్రాండ్లు తెచ్చాడని. ఆ కొత్త పిచ్చి బ్రాండ్లు, నాసిరకం బ్రాండ్లు తయారు చేసి అతనే అమ్మించి వేల కోట్లు దోచుకొని ప్రజల రక్తం జాగలాగా బట్టి పీడిస్తూ ఉన్నాడు. మరి ఎవరు వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి ఎవడు పంపిస్తే అక్కడ జరిగితే ఎక్కడ వచ్చి పడుతున్నారు, ఇక్కడ జరిగితే ఇంకో తాడు పోయి పడతా ఉన్నారు. ఇవాళ 3 సార్లు 4వ రేపు మళ్ళా నేను నిలబడిపోతా ఉన్నా. మీ మధ్యకి వచ్చి ఓటు అడగడానికి ధైర్యం చేస్తానా. ఎందుకంటే గెలిచినా ఓడినా మీ వాడిని, మీలో ఉండే వ్యక్తిని. నేను ఎక్కడికి పోను. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. భట్టిప్రోలు మండలంలో పల్లికోన రాచూరు గ్రామ పంచాయతీలో అక్రమ మైనింగ్ కొనసాగుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని మండిపడుతున్నారు. అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగిపోయి ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపించారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వెలుస్తున్నాయని స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 29వ వార్డులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ రఫీ హాజరై మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్నారు. పొలిటికల్ పార్టీలు ద్వితీయ స్థాయిలో ఉన్న మైనార్టీలను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయితే రాజకీయంగా మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నమ్మకం కల్పిస్తుందో వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మన పెద్దలు నాయకత్వాలు మరి వారికి కుదరకనో లేకపోతే అందరూ ఐక్యమత్యంగా లేకపోవటానో ఏమో తెలియదు, కానీ సముచిత స్థానాన్ని అయితే వారి పార్టీల్లో పొందలేకపోయారు. దాన్ని బాధగా ఉంది. నేను ఇక నుంచి ఈరోజు దీన్ని వేదికగా మీ సందర్భంగా ఇప్పుడు దాకా తెర వెనుక అంజుమన్ ఎలక్షన్లు కానివ్వండి, జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి, నేను తెర వెనుక ఉండి నా వార్డు వరకే పరిమితం అయ్యి నా వార్డు ప్రజల కోసమే పాటుపడుతూ వచ్చా కాబట్టి, తెర వెనుక ఉండే నడిపాను కాబట్టి ఈ రోజు నుంచి స్వయ నాయకత్వంతో నేను రేపు అన్ని విషయాల్లో కూడా తెర మీదకి రావాలని చెప్పేసి భావించి మీ అందరి సహకారంతో పట్టణంలో ఉన్న ముస్లిం వర్గాలతో ఐక్యమత్యంగా మీ పెద్దల యొక్క సలహాలతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రథమంగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికేమో అధ్యక్షుల పదవులు ఇస్తారు, మరి వాళ్ళకే ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు, అట్లానే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారు, మున్సిపల్ చైర్మన్ సీట్లు ఇస్తారు.
ఆఖరికి మరి ఎప్పుడో సలీం గారు అంతకుముందు మరి మహబూబ్ మేస్త్రి గారు చేసినట్టుగా విన్నా నేను, ఏది మన 2000కు ముందు టైంలో. ఇప్పటి వరకు కూడా మైనార్టీస్గా డిప్యూటీ వైస్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ ఇప్పుడు కార్పొరేషన్ అయింది. దేనికి కూడా మాట వరుసకు కూడా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఎత్తకపోవటం బాధాకరంగా ఉంది. ఇలాంటి ముందు కూడా ప్రాధాన్యతంగా రాజకీయంగా రాజకీయం ఎందుకు అంటున్నానంటే, రాజకీయంగా మనం బలపడకపోతే మనకు కావాల్సిన మన సంక్షేమాలు కానీ మన అభివృద్ధి కానీ అన్ని రకాల అభివృద్ధి మాత్రం అసాధ్యం. ప్రతిదీ ప్రభుత్వాలతో ముడిపడి ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని రాజకీయాల్లో కూడా మనం చైతన్యవంతం అవ్వాలి. ఐకమత్యంగా ఏకనాయకత్వంతో ఏకమాటతో నడవాలనే ఉద్దేశంతో నేను ఈ సమావేశం ఏర్పాటు చేశా. ఇక్కడ వచ్చిన సోదరుల్లో వేరే పార్టీల వాళ్ళు ఉన్నారు, ఇటు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఇటు వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వారి పార్టీల్లో వాళ్ళు అనుకున్న స్థానానికి అనుకున్న స్థాయికి పదవులకి ప్రాధాన్యత ఆయా రాజకీయ పార్టీలు ఇవ్వట్లేదనేది నా భావన. ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా కాబట్టి దీన్ని ఏ పార్టీల్లో ఎవరెవరైతే నాయకత్వాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఆయా పార్టీల్లో సార్వత్రిక పార్టీల్లో ఎన్నికలప్పుడే ఓట్ బ్యాంకింగ్గా ఆ మైనార్టీలను పిలవకుండా నిత్యం వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ. గుంటూరు జిల్లాలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో మంగళగిరి వాలీబాల్ లీగ్ 3 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాలీబాల్ పోటీలను నందం అబద్దయ్య స్థానిక నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ క్రమంలోనే సరదాగా వాలీబాల్ ఆడుతూ క్రీడాకారులను టీడీపీ నాయకులు తెలుగు మహిళలు ఉత్సాహపరిచారు. కాగా నారా లోకేష్ సహకారంతో ఈ నెల 18వ తేదీ వరకు వాలీబాల్ టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన మొదటి 3 విజేతలకు 1,50,000, 25,000 చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు యువతని జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం December 31న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని యువతను ఏ విధంగా మోసం చేశారో మనందరం కూడా ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో మనందరం కూడా చూసాం. మరి ఏదైతే నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో 2019 అతి కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలకు చేరువవుతూ దాదాపు 27 రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ప్రజలు కష్ట సుఖాల నుంచి తెలుసుకొని కష్టాల్లో నుంచి వచ్చినటువంటి నారా లోకేష్ గారు మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు నిజంగా ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం నిజంగా మనందరం కూడా చేయడం మనం ఒక వరంలాగా మనం భావించాలి. ఎందుకనంటే నారా లోకేష్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడు, అలాగే ప్రపంచ దేశాల్లో పేరు పొందినటువంటి నారా లోకేష్ గారు మరి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కానివ్వండి, మరి అలాగే ముఖ్యంగా యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ వినూత్నమైన రీతిలో మరి ఈ నియోజకవర్గ అభివృద్ధిని చేయాలని ఒక మంచి ప్రణాళికతో మరి ఆయన ఉన్నటువంటి వారిని కూడా మనం గౌరవిస్తూ మరి ఆయన మంచి మెజార్టీని ఇవ్వాలని చెప్పని కూడా ఒకసారి నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతున్నాం. మరి ఇంకో పక్కన చూస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యువతనంతా కూడా గంజాయి బారిన పడించి మరి ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా చూస్తే విద్యార్థి దశలో ఉన్నటువంటి యువత అంతా కూడా మరి గంజాయి మద్యం బారిన పడి వారి భవిష్యత్తు అంతా కూడా నాశనం చేసుకుంటా ఉన్నారు. మరి వీటన్నింటినీ కూడా చెల్లించినటువంటి నారా లోకేష్ గారు మరి యువత అందరినీ కూడా మంచి మార్గంలో పెట్టాలని చెప్పని క్రికెట్ టోర్నమెంట్లు కానివ్వండి, వాలీబాల్ లాంటి టోర్నమెంట్స్ అన్ని కూడా నిర్వహిస్తూ యువత అందరూ కూడా మానసిక ఉల్లాసంగా పెంపొందడం కానీ, అలాగే క్రీడల్లో ఉంటే శారీరక దృఢత్వం కానివ్వండి, మరి అట్లాగే క్రీడల్లో నైపుణ్యం పొందినటువంటి యువత అందరూ కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా మరి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పని ఇప్పటి నుంచే మరి వారికి మంచి శిక్షణలు ఇస్తూ మరి అలాగే క్రీడల్లో ముందొచ్చినటువంటి వారందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి యువతనంతా కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తున్న నారా లోకేష్ గారికి మనందరం కూడా అండగా ఉండాలని చెప్పి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో క్రైస్తవ సంఘం ధర్నాకు దిగింది. ఈ నెల 2వ తేదీన రెంటచింతల్లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ అభిమానులు పార్టీ జెండాలతో చర్చిలోకి ప్రవేశించారని బాధిత క్రైస్తవ సంఘం ఆరోపిస్తోంది. పార్టీ జెండాలతో రావద్దని చర్చి పెద్దలతో పాటు ఇన్నారెడ్డి భాస్కర్ రెడ్డి వారిని మందలించారు. అయితే ఈ విషయాన్ని అవమానంగా భావించిన వైసీపీ మూకలు 4న ఇన్నారెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరసన కార్యక్రమం నిర్వహించారు. రెంటచింతల కానుమాత తిరునాళ్ళ సందర్భంగా ఫిబ్రవరి 2వ తారీఖు తిరునాళ్ళు బాణాసంచలు 10:30 టైంలో పేలుస్తుండగా జెండాలకు చెందిన వ్యక్తులు ఒక 25-30 మంది ముందుగా జెండాలు పట్టుకొని
వైసీపీ జెండాలు పట్టుకుని వచ్చి గోళ్ళు వీళ్ళు చేస్తుంటే మేము వాళ్ళని మందలేయటం జరిగింది. దానివల్ల ఒకటికి 3 సార్లు 4 సార్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా నెట్టుకున్నట్టు గొడవ అయింది. దాన్ని మందలిచ్చిన ఒక గుడి పెద్దగా బాధ్యత ప్రకారం మందలిచ్చినాము. అది కడుపులో పెట్టుకొని 4వ తారీఖు సాయంత్రం 6:30కి పోలీస్ స్టేషన్ రోడ్లో మీ సేవా సెంటర్లో కూర్చొని ఉండగా నేను భాస్కర్ రెడ్డి వెంటాల నుంచి 15-16 మంది వ్యక్తులు వచ్చి 9-10 మంది లోనికి వచ్చి షట్టర్ కిందకి వేసి కర్రలు, రాడ్లు, పైపులు, కుర్చీలు తీసుకొని కొట్టడం జరిగింది. షట్టర్ తీసినాక మళ్ళీ బయట వాళ్ళు వచ్చి కొంతమంది లోనలు కలిపి మళ్ళీ కొట్టడం జరిగింది. స్టేషన్గా పోయి కంప్లైంట్ ఇచ్చినాము. కనీసం వాళ్ళు చర్య కూడా తీసుకోలేదు. సరే, దానికి నిరసనగా మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము. మాకు పార్టీలతో పని లేదు. మేము గుడి కానుగ మత చర్చి తరఫున క్రైస్తవంగా మేము ధర్నా చేయడం జరిగినది. దీన్ని అందరూ కలిసి న్యాయం చేయాలి, చర్య తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. నిజమైన నేరస్తుల్ని ఎమ్మటే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. ఎన్జీఓ కాలనీలో వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటు కార్యాలయం, వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఫోటోతో వైసీపీ పార్లమెంటు కార్యాలయం అని ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అయితే లావు కృష్ణదేవరాయలకి టీడీపీ అధిష్టానం సీటు అధికారికంగా ప్రకటించకపోయినా అభిమానులు ముందుగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానాన్ని టీవీ5 న్యూస్ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో ఎన్ఎస్ చక్రధర ఆధ్వర్యంలో వేద పండితులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న సాంబశివరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని అసిస్టెంట్ కమిషనర్ చక్రధరరావు, వేద పండితులు ఘనంగా సత్కరించారు. ఈరోజు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి 67వ జన్మదిన సందర్భంగా ఆయన ఇంటి ఇలవేలపైన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి రఘువీర గారి పేరు మీద అభిషేకం, అర్చన చేయించడం జరిగింది. అలాగే కదిరి పురాతన శివాలయంలో రఘువీర గారి పేరు మీద పూజలు చేయించడం జరిగింది. కాంగ్రెస్ బీసీ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, అపర భగీరథులు మాలాంటి యువతకు ఆదర్శం, మాకు మార్గనిర్దేశకులు, క్రమశిక్షణ, కఠోర శ్రమ, అన్నింటికీ మించి మానవత్వానికి, నిజాయితీకి నిలువెత్తు రూపం. జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీ నీలకంఠాపురం రఘువీరారెడ్డి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు సిడబ్ల్యూసి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మన రాయలసీమకు ప్రజలంతా అపర భగీరథుడుగా పిలుచుకునే డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన ఇంటి ఇలవేల్పు అయిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆయన గోత్రనామాలు చెప్పి నా టెంకాయి పూలు సమర్పించి ఆయన పేరు మీద అర్చన చేయించడం జరిగింది, అభిషేకం చేయడం జరిగింది. ఆయన అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉంటూ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని, శ్రీకృష్ణ పరమాత్ముని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గ్రామంలోని ఎస్టీ కాలనీలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అభిమాన నాయకుడికి గ్రామ ప్రజలు, నాయకులు, ఎస్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పలికారు. గ్రామాల్లోనే దీనికి సుమారు 55 ఎకరాల పొలం కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ ఇచ్చాను. దాన్ని కూడా ప్రపోజల్ పెట్టాను. అయితే ఆయనే స్వయంగా చెప్పారన్నా ఇప్పుడు మనకి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా కాంట్రాక్టర్లకి, మన పనులు చేసిన వాళ్ళకి బిల్లులు రిలీజ్ చేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు మనం రిలీజ్ చేసే కార్యక్రమం చేద్దాం. ఖచ్చితంగా రానున్న ఒక ఎలక్షన్ ఇదైపోయిన తర్వాత తప్పకుండా మీకు ఆ కోరిక కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తాం. అయినా సరే ఒకటే చెప్తున్నా, ఈ గ్రామంలో ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అంతేకమ్మా లేదా అందరికీ పథకాలు వచ్చాయా లేదా?
ఈరోజు వాలంటీర్లు మీ యొక్క సామాజిక వర్గంలో వాలంటీర్లు పెట్టి వాళ్ళ చేత ప్రతి ఇంటికి పథకాలు అందజేసే కార్యక్రమం చేశారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎవరు కూడా మీకు ప్రభుత్వం నుంచి ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంటింటికి చేసే కార్యక్రమం చేశారు. ఇంటికి ₹1,00,000, 2 లక్షలు. ఇవాళ ప్రభుత్వ పథకాలు చూస్తే అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, చేయూత 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ₹18,750 ఇస్తున్నారు. మహిళలకి కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఒక నాయకుడు ప్రమేయం లేకుండా, ఒక గ్రామంలో ఒక నాయకుడు ఆధీనం లేకుండా, సహకారం లేకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇవాళ మరి మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. గుర్తుపెట్టుకోండి. వాలంటీర్ సేవలు ఎలా ఉన్నాయమ్మా? వాలంటీర్ మీకు కావాలా లేదా? కావాల్సిన వాళ్ళు కూర్చొని పైకెత్తండి ఒకసారి. వాలంటీర్ కావాల్సిన వాళ్ళు వాలంటీర్లు కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను కూడా పక్కన పెట్టి తీర్చారా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవాళ వాలంటీర్లు తమ కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నా సరే, లేకపోతే ముసలి వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళని కూడా పక్కన పెట్టి మై కోసం సేవలు చేసిన కార్యక్రమం చేశారు. మరి చర్ల గ్రామం నుంచి మెగా కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి దీనికోసం ఎంతో సాయం చేశారు. మెగా కంపెనీ నుంచి ₹20 లక్షలు మనకి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ గ్రామానికి మొత్తం కలిపి ₹30 లక్షల వ్యయంతో ఈరోజు ఈ కమ్యూనిటీ నిర్మాణం చేయడం జరిగింది. నిత్యం అబద్ధాలే, ప్రతినిత్యం ఎదుటి వ్యక్తులపై నిందలు వేయడం తప్ప నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ అరవింద్ బాబుకు రాజకీయం తెలియదని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రతిరోజు ఎమ్మెల్యేని విమర్శిస్తే రాజకీయంగా ఎదగొచ్చనే ఉద్దేశంతో తప్పుడు మాట్లాడుతున్నాడని అన్నారు. ఉప్పలపాడు వద్ద గల వెంచర్లో సర్వే నెంబర్లు మార్చి మాట్లాడుతున్నాడని, నిజంగా మిగిలి భూమి ఉంటే అరవింద్ బాబుకే రాసిస్తానని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికైనా అరవింద్ బాబు తప్పుడు మాటలు మాట్లాడడం మానుకోవాలని హితో పలికారు. సో ఈయన చెప్పిన మిగులు భూమి 14.66 ఎకరాలు, కుమ్మరి వడ్రంగి ఎనాం భూములు 16.47 ఎకరాలు, దాదాపు ఈ రెండే 30 చిల్లర ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయో చూపిస్తే అరవింద్ బాబు గారికి రాసిస్తాను. ఆయన వచ్చి చూపిస్తే ఈ భూమి ఆయనకే రాసిస్తాను, లేదా ఆయన ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి, పేదలకి ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి పంచుతాం. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ప్లస్ నేను పరువు నష్టం దావా వేసాను ఆల్రెడీ. ఇతనికి నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఇతను స్పందించాడు. నేను గతంలో ఈయన చేసిన విజయవాడ భూముల గురించి మాట్లాడాడు. ఆ రోజు ముఖం తేటేశాడు. ఆ రోజు ఎక్కడ కూడా మళ్ళీ మేము కౌంటర్ పెట్టిన తర్వాత ఎక్కడా మాట్లాడలేదు. రెండోది కేసనపల్లి దగ్గర ఆరోపణలు చేశాడు, అది మాట్లాడలేదు. ఇప్పుడు ఈ 46 ఎకరాలకు సంబంధించి కూడా మేము మాట్లాడుతున్నాం. ఏమైనా నీకు సాక్ష్యాలు, నువ్వు అసలు వెంచర్ ఎక్కడుందో నీకు సర్వే నెంబర్లో నీకు తప్పిచ్చారు. నువ్వు అసలు దాని గురించి తెలుసుకోవాలి. నువ్వు అసలు ఇది ఎక్కడుందో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించే తెలియదు. నువ్వు ఎక్కడుందో వెంచరు, ఏ సర్వే నెంబర్లో ఉందో తెలియకుండా నువ్వు ఆరోపణలు చేస్తున్నావే, పిచ్చి పిచ్చి ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేస్తున్నావే. నిన్ను అరవింద్ బాబు కాకుండా అరమందరం బాబు అని ఎందుకు పిలవకూడదు? నువ్వు చేసిన ఏ ఆరోపణలైనా నిరూపించావా అరమందరం బాబు? నీకు అసలు ఎక్కడుందో లొకేషన్ తెలియదు, నీ సర్వే నెంబర్లు తెలియదు. నువ్వేదో ఒక మ్యాప్ తీసుకొని దానికి పిచ్చి గీతలు గీసి నువ్వు ఇదే ఉందని చెప్పగలవా? నువ్వేమన్నా ఆథరైజేషన్ రిపోర్ట్ తీసుకున్నావా ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ, సర్వేయర్ గారి దగ్గర నుంచి కానీ? నేను కలెక్టర్ గారికి రాశాను, ఎంక్వైరీ చేయండి సార్ దీని మీద ఏదన్నా ఉంటే. కలెక్టర్ గారు రిపోర్ట్ తయారు చేయించాడు, మీకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దీని మీద నేను కోర్టుకు వెళ్ళాను. ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేశారు. ఈయనకి పరువు నష్టం దావా వేస్తున్నాను నేను. గుడి గురించి మాట్లాడదాలు. గుడి ఎక్కడ ఉందో వారికి ఎవరికి తెలియదు, ఆ గ్రామస్తులకు తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు. 3.7 ఎకరాలు వాళ్ళకి చంద్రశేఖర స్వామి లింగంగుంట అగ్రహార భూములు. దాన్ని ఎంక్వైరీ చేయండి. ఒకటి. రెండోది డొంక చెప్పాడు 3. మీరే విలేకరులందరూ ఒక వీడియో కూడా తీసుకొని వెళదాం, విలేకరులే మీ సాక్ష్యం సమక్షంలో చేయండి. డొంక పోరంబోకు 2. మూడోది ఈనాం భూములు అంటున్నాడు. ఈనాం భూములు ఎక్కడున్నాయో మాకైతే తెలియదు.
ఆయన ఏదన్నా చూపిస్తే ఆ సర్వే నెంబర్లు ఎక్కడున్నాయో మేమే రాసేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏది మా ఆ వెంచర్లో ఉన్నా సరే మేము రాసిస్తాం. అవి ఎక్కడున్నాయో ఒకసారి చూపించమనండి. ఈనాం భూములు ప్లస్ ఇంకోటి మిగులు భూములు అంట. మిగులు భూములు అనేది మరి అది ఆయన టైటిల్, ఈయన టైటిల్ ఇచ్చి ఉంటాడు, నోషనల్ కాదు మిగులు భూములు అంటే. చెప్తా ఉన్నాను, ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, ఇతను నిత్యం అబద్ధాలు చెప్పి రాజకీయం గడుపుకోవాలని చూస్తున్నాడు. రాజకీయాల్లో అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తే ప్రజలు క్షమించరు. ప్రజలకు ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది ప్రజలకి వాస్తవం ఏంటో. ఏదో ఒక ఆరోపణ చేసి ఇదంతా దుమ్మెత్తిపోసి గుడ్డగాలు చేస్తే ఆయనే దులుపుకుంటాడనే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వాస్తవాలతోటి మాట్లాడాలి. ఇది కాబట్టి నేను విలేకరులను కూడా నేను కోరేది ఒకటే, మీరు కూడా దయచేసి రికార్డు తీసుకొని వెళ్ళి ఈ 4 ఆరోపణలు ఏదైతే చేశాడో ఆ 4 ఆరోపణలు కూడా మీరు కూడా ఎంక్వైరీ చేయాలని నేను మీ ద్వారా మిమ్మల్ని కూడా కోరుతున్నాను. వంశీచంద్రెడ్డి న్యాయయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చేరుకుంది. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం సిద్దాపూర్ నుండి పలు గ్రామాల మీదుగా నందిగాం వరకు చేరుకోనున్నారు. వంశీచంద్రెడ్డితో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్, కలవకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున హాజరయ్యారు. వంశీచంద్రెడ్డి పాదయాత్ర గురించి మాట్లాడుతూ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చింది. ఇప్పుడైనా ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీటి వసతులు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి సమస్యలను గుర్తించేందుకు యాత్ర చేపట్టామన్నారు. 79,996 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సింది 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. వీర్లపల్లి శంకర్ గారు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాలల్లో లక్ష్మీదేవి పల్లి దగ్గర కూడా పోయి, నాకు ఇంకా గుర్తు, ఆనాడు వర్షాలు పడుతుండే, ఆ ఊరికి పోయాలంటే బురద ఉండి ఊర్లో కూడా పోయే పరిస్థితి లేకపోతే లారీలు మట్టి తెచ్చి మట్టి పోసి ఆడ కార్యక్రమం చేయనీకే కూడా అనువుగా లేకపోతే లక్ష్మీదేవి పల్లి గ్రామానికి పోయి, మేము ఈ గ్రామానికి వచ్చినాము, కేసీఆర్ నువ్వు కుర్చీ చేసుకొని కూర్చొని ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నావు, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తున్నావు అని కేసీఆర్ ఎంబడిపడి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే కూడా ప్రజల తరపున, ప్రజల ప్రతినిధిగా, ప్రజల గొంతై కేసీఆర్ కి వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి మా షాద్నగర్ దాహార్తి తీరాలంటే, షాద్నగర్ భూములుకి నీళ్లు రావాలంటే ఈ లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిండాలి, లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆనాడు శంకర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఎంత ఉద్యమం చేసినా ఆ ప్రభుత్వానికి దున్నపోతు మీద నీళ్లు వర్షం పడ్డట్టే ఉండే. గాని కలిసి మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, అట్లనే విద్య, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెరుగైన వసతులు కల్పించడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియ బీజేపీలో పోటీ చేస్తామని ప్రవర్గాలు వాళ్ళు పలుకుతా ఉన్నారు. ఆ రోజు క్లిష్ట పరిస్థితి, వంశీచంద్రెడ్డి గారు నీతిమంతుడు, నిజాయితీపరుడు, నమ్ముకున్న సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి, ఎవరు అవునన్నా కాదన్నా. కాబట్టి ఇవాళ యువ నాయకుడు, మనకు పనిమంతుడు. మీ అందరూ తెలుసు, గతంలో ఎన్నికలు వేస్తే ఆ ఎంపీ ఒక ఊరు కాదు కదా, మండలానికి వచ్చిన దాఖలాలు లేవు ఇలా ఆ రోజుల్లో పరిస్థితి. కాబట్టి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక సాహితీవేత్త గొట్టిముక్కల నాథరయ్యకు సోమవారం ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని స్థానిక ప్రకాశం డిగ్రీ కాలేజీలో జాతీయ తెలుగు సాహిత్య సదస్సు మరియు 129వ కవి సమ్మేళనం శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో డాక్టర్ పారదసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో గొట్టిముక్కల నాథరయ్య పాల్గొని కవితాగానం చేసి మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధికి సాహిత్యం ద్వారా కృషి చేస్తున్నందుకు అభినందిస్తూ జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువతో ఘనంగా సత్కరించామని శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మరియు జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి ఈశ్వరీభూషణం, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత తదితరుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కళ్ళంలో చర్మ కోల్పోయిన రైతులు, సంక్షేమ పథకాలపై 10 నోట్ల సంతకాలు,
అహం అనే సింహం తిరుగుతుంది వనమంతా అధికార ముద్రను పోషించుకుంటూ. పరిపాలించే యంత్రాంగం పరమాత్మ ఏమిటో మాయ మాటల ప్రేమికుల తత్వం కనిపించేది. పెదవుల మాట కడుపు చేరటం లేదు, మట్టి చేతుల పరిహారం ఎక్కడ. పెదవులపై చిరునవ్వులన్నీ భ్రమలేనా, అర్ధాకలి కడుపులో ఆవేదన మిగిలింది. అందరూ పేద ప్రజలను ప్రేమించే నాయకులే. పేదరికాన్ని పెద్దరికంతో రూపం వేస్తూ సవతి ప్రేమలో మోహపు ఛాయలు చూపిస్తూ భగ్న ప్రేమికుల నటనలో ఆడితేలిపోయారు. ఒకడు కాదంటే మరొకడు ఉద్ధరిస్తానంటూ ఓట్ల కోసం వేరసారాలు సాగిస్తూ పదే పదే మోసపోయింది ప్రజలు మాత్రమే. చివరకు తెలుస్తుంది తప్పంతా మనదేనా. అందరికీ ధన్యవాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.